పార్టీలకు అతీతంగా కూడా మన ఎంపీలు వెళ్లి ప్రైమ్ మినిస్టర్ని కలిసారు, అందరినీ కలిశారు. కలిసినప్పుడు కూడా ఆయన ఇదివరకు ఏం చెప్పారంటే కోalition ధర్మ తప్పదు, మనకు కొన్నిసార్లు ఇటువంటి జరిగినప్పుడు మనం ఉండాలని చెప్పారు. అటువంటి దాంట్లో మనకి అడ్వాంటేజ్ వస్తుందేమని చూస్తుంటే మాత్రం ఏమాత్రం ఏం అడ్వాంటేజ్ వచ్చినట్టుగా ఏం కనపడే ఇప్పటిదాకా వచ్చినటువంటి స్పీచ్ చూస్తే వచ్చినటువంటి హైలైట్స్ చదివినా కూడా ఏవో మామూలు రైలు ఏదో ఏంటంటే కర్నూలు నుంచి సికింద్రాబాద్కు ఒక కొత్త ఎక్స్ప్రెస్ రైలు, అది కర్నూలు నుంచి సికింద్రాబాద్ దాకా, తిరుపతి నుంచి పాండిచ్చేరికి చాలా షార్ట్ రూట్స్ అవన్నీ కూడా, అది కూడా వారానికి ఒకసారి. తిరుపతి నుంచి భువనేశ్వర్కి వయా విశాఖ ఒక కొత్త రైలు, ఇది మరి ఢిల్లీలో కాదనేటువంటి కూడా డీటెయిల్ లేదు. వారానికి ఒకసారి విశాఖ జోధ్పూర్ అనేటువంటి మొత్తం మీద మెయిన్ లైన్ కి సంబంధించినటువంటి విషయం, ఎక్కడైతే మేజర్ ట్రాఫిక్, ఈ క్యాపిటల్ కి సంబంధించినటువంటి విషయాలు, ఇది విజయవాడకు సంబంధించిన దీన్ని చూస్తే మేజర్ రైల్స్ మనకి కనపడండి. ఇండియా మొత్తం 67 ట్రైన్స్ ఇచ్చారనేటువంటిది. సరే, ఇప్పుడు బడ్జెట్లు ఏంటంటే ఇదివరకు కాలంలో మన 1951 నుంచి ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ 50 years లో బడ్జెట్ కి ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఎందుకంటే బడ్జెట్ లో తప్ప ఏ ఫ్లైట్ ఇంక్రీజెస్ కానీ, ఏ విషయం ఫ్లైటే కాదు ఏదైనా సరే ఇంక్రీజెస్ కానీ ఏదైనా విషయాలు అనౌన్స్ చేయడం కూడా తప్పనేటువంటి భావించి ఒక 50,000 అట్లా ఉండింది. అది ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే మన జనంలో అన్ని ఛార్జెస్ పెంచేశారు. సుమారుగా 6,000 కోట్లు 6,000-7,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఉండేవంతా పెంచేశారు. పెంచేసాక ఇప్పుడు బడ్జెట్ లో కొత్తగా బడ్జెట్ ఏముంది చూద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా పోయింది. కేవలం మిగిలిన ఇంట్రెస్ట్ ఏంటంటే కొత్త రైల్వే లైన్లు ఇస్తారా, కొత్త ప్రాజెక్టులు ఇస్తారా అనేటువంటిది. వాటికి కూడా కొద్దిగా చరిత్ర తెలిసిన మాలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి బడ్జెట్ మనం గత 10 బడ్జెట్ తీసుకొని చూస్తే 25 బడ్జెట్లు కూడా వాళ్ళు ప్రామిస్ చేసిన దాంట్లో 10% కూడా ఎక్కడ ఉండదు. మన స్టేట్ ఏ స్టేట్ కూడా ఇది ఉత్తగా ఏంటంటే ఒక స్పీకింగ్ ఎక్సర్సైజ్ లాగా రైల్వే మినిస్టర్ తప్ప వాళ్ళు ఇచ్చిన మీకు ఏ ఒక్క రైల్వే బడ్జెట్ స్పీచ్ లో కూడా మేము 10 ఏళ్లలో ఇది ప్రామిస్ చేశాం, మేము ఇది మా పర్ఫార్మెన్స్ అని వాళ్ళు ఎప్పుడు పార్లమెంట్ లో పెట్టండి. ప్రామిసెస్ వర్సెస్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది బడ్జెట్ లో పెడితే ఈ ప్రామిసెస్ కి ఎంత విలువ ఉందనేటువంటిది మనం గమనించవచ్చు. అసలు ఎప్పుడు ప్రామిసెస్ వర్సెస్ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడే చూసాను నేను ఎక్కడో 1991లో మనకేదో కోచ్ ఫ్యాక్టరీ లాంటిది కాజీపేటలో పెడతామని అప్పుడు బడ్జెట్ లో అనౌన్స్ చేశారంట. ఇది ఎప్పుడు 2012లో 13లో ఉన్నాం మనం. అట్లా ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అనౌన్స్ చేస్తున్నారు. దీంట్లో వీళ్ళు అనౌన్స్ చేస్తున్న దాంట్లో అసలు అనౌన్స్ చేసిందే మన స్టేట్ తక్కువ, ఆ అనౌన్స్ చేసిన దాంట్లో 10% కూడా రావడం లేదనేటువంటి విషయం అందరికీ తెలుస్తుంది. ఇక్కడ దీనికి ఏంటంటే ఫండమెంటల్ ఏంటంటే ఫస్ట్ అనౌన్స్మెంట్స్ మోసపూరితమైనటువంటి అనౌన్స్మెంట్స్. ఉత్తగా ఏంటంటే ఇన్ని కొత్త రైళ్లు, ఇన్ని కొత్త లైన్లు, ఇన్ని కొత్త స్టేషన్స్ మీద అప్గ్రేడ్ చేస్తాం, ఈ కొత్త ఫెసిలిటీస్ మేము క్రియేట్ చేస్తాం అనేటువంటిది వాళ్ళు చెప్పాలి కానీ చెప్తున్నారు. కానీ బేసిక్ గా ఈ రైల్వే మినిస్టర్ గారి స్టేట్మెంట్ చూస్తే ఆ 12th ప్లాన్ కి సంబంధించినటువంటి 5.19 లక్షల కోట్ల రూపాయలకి రిసోర్సెస్ మాబిలైజ్ చేయడం కష్టంగా ఉందని చెప్తున్నాడు. 95,000 crores ఇప్పటికే 12th ప్లాన్ పీరియడ్ లో డెఫిసిట్ ఉందనేటువంటి విషయం స్వయంగా ఆయన చెప్పిన ప్రతి చోట హైలైట్ కూడా వచ్చినాయి. నేను కూడా పర్సనల్ విన్నా. మీకు అసలు ప్లాన్ కి డబ్బులు లేనప్పుడు ఇంకా కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త లైన్లు ఎక్కడి నుంచి వస్తాయి? మిగిలినంత ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూస్ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఇప్పుడు సంవత్సరానికి 5,000 కోట్లు 6,000 కోట్లు 9,000 కోట్ల రూపాయలు ఏదో సర్ప్లస్ పెడతారు, అది కూడా క్యాష్ లో ఉండదు. సో దాంతో వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఉండదు. ప్లాన్ కి సంబంధించినటువంటి రిసోర్సెస్ లో ఫస్ట్ ఇయర్ లోనే 95,000 crores of rupees మాకు షార్టేజ్ ఉందని చెప్తే ఏ రకంగా వాళ్ళు లాస్ట్ బిఫోర్ ఇయర్ అంత ముందు సంవత్సరం చెప్పిన ఏ ఒక్క ప్రాజెక్ట్ టేకప్ అవుతుంది? ఎన్నో ప్రాజెక్ట్స్ సగం కంప్లీట్ అయ్యి 10% కంప్లీట్ అయ్యి 20% కంప్లీట్ అయ్యి ఈ రకంగా ఆగిపోయాయి. ఏ రకంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ 2007-8 తర్వాత పాలసీ పెరాలసిస్ అనేటువంటిది యాక్టివిటీ పెరాలసిస్ కి గురైందో నేచురల్ గా రైల్వేస్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక పార్ట్. ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఎవరు చేసేటువంటి వాళ్ళు లేరు. ఎన్నో కారణాలు, ఈ కారణాలను చెప్పాలంటే ఇవాళ మనకు సిఏజీకి భయపడి మీడియాకి భయపడో మరి ఎవరికి భయపడో మరి వాళ్ళు కోల్ ప్రాజెక్ట్స్ 210 బ్లాక్స్ ఇచ్చి పడతా క్లియర్ చేయాలి. ఎన్నోసార్లు ఇక్కడ మనం చేశాను నేను. గ్యాస్ కొత్త బ్లాక్స్ ఇవ్వాలనేటువంటి విషయం ఉంది. ఆ కొత్త బ్లాక్స్ ఇవ్వక భారతదేశంలో గత 3-4 ఏళ్లగా ఫర్ ద ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ వచ్చాక మనం కోల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇండియాలో 10% ఆఫ్ వరల్డ్ కోల్ ఉంది మన దగ్గర. కానీ వీటి గురించి డెసిషన్ తీసుకోనే శక్తి లేక దేనికి భయపడి తీసుకోవడం లేదు. తీసుకున్నవన్నీ కరప్షన్ ఛార్జెస్ వస్తున్నాయి, లేకపోతే అసలు డెసిషన్సే తీసుకోవడం లేదు. ఈ 210 బ్లాక్స్ కి అలాట్మెంట్ జరిగి దాంట్లో ఒక్కడు కూడా ఆపరేషన్ కాలేదు ఇవాళ.